శ్రీనగర్ టు దూద్పత్రి వెళ్ళే రోడ్ ఇది మనకి. बोलो जी। मक्की का रोटी, साग और मिठाई है, कावा है। ये मक्की का रोटी, ये मक्की का रोटी, ये मक्की का रोटी, ये सरसों का साग है, सरसों का साग है, आचार है, और ये यहाँ सलाद है रोटी के साथ। ये सब यहाँ का फेमस है। दूध पत्री का फेमस है। दूध पत्री का फेमस है मक्की का रोटी, सरसों का साग। अच्छा, किससे बनाते हैं? ये मक्की का वो आटा होता है, वो जिसे वो बनाता है वो। अच्छा, उससे बनाते हैं। घी अच्छा है, घी देसी घी का है, देसी घी है। हाँ खाते ये सरसों का चाय किसी को। ये साग है, हो गया पूरा, ये साग है, खत्म हो गया। सरसों का साग, मकई का रोटी और उनके साथ आचार है, उनके साथ सलाद है रोटी के साथ, और कावा है, चाय है, मिठाई है। इधर का फेमस है मक्की का रोटी, फेमस है इधर। फेमस। अच्छा, दूध पत्री का बहुत बढ़िया मक्की का रोटी, सरसों का साग, ओके, और सलाद और आचार। రైట్ తీసుకో, రైట్ వద్దులే, బయట తీసుకో, ఇక్కడ తీసుకో నాని. ఇక్కడ ఉంది చూడు, రాయి ఇక్కడ ఉంది, ఇక్కడ వెయ్యి. ఇక్కడ కూడా మనం చూడొచ్చు, రోడ్డు పక్కన అంతా కూడా స్నోఫాల్. ఇది రాత్రిపూట వర్షంలా పడుతుంది అంట యాక్చువల్లీ. సో అందుకే ఆ స్నో పడడమే స్నో అలా పడిపోతుంది అంట. సో రోడ్డు పక్కన ఎటు చూసినా కూడా మనకి స్నోఫాల్ అనేది కనిపిస్తుంది మనకి. గ్లౌజ్ వేసుకో. ఇప్పుడు దూద్పత్రి బస్ పార్కింగ్ దిగంగానే ఇట్లా ఓపెన్ స్పేస్ ఉంటుంది. ఇక్కడ ఓపెన్ స్పేస్లో మొత్తం ఐస్ ఫాల్ అయి ఉంది. సో ఈ ఏరియాలో నార్మల్గా బై వాక్ మనం తిరగచ్చు, లేదంటే ఇంకా ఇక్కడ నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళినట్లయితే మనకి మంచు బాగా ఎక్కువ ఉండి వాటర్ ఫ్లో ఉంటుందంట, ఒక రివర్ లాగా వెళ్తూ ఉంటుంది. అక్కడికి వెళ్తే బాగుంటుందని చెప్తున్నారు. చూద్దాం, మేము వాకింగ్ చేసుకుంటూ వెళ్దాం అనుకుంటున్నాం, చూద్దాం. Yes. Yes. Right. బట్టల మీద వేసుకో. లే. రేపు కంపల్సరీ పెట్టుకోవాలా, రేపు కంపల్సరీ పెట్టుకోవాలి. రేపు ఫోటోలు
ఎక్కడికి వచ్చినావు? దూద్ పత్రి. दूध पत्री ఏముంది ఇక్కడ? दूध पत्री ఏముంది ఇక్కడ? అంత ఐస్ ఉంది. ऐस खाली होगा మిస్టర్ వెంకట్ గారు, ప్రైస్ బాగుంది. ఇగో కన్నయ్య సామానంతా తిరగలే. 6 నెలలు 7 నెలలు అయ్యా ఐస్ తిన్నది. లేదు. అవునా? గుర్రం ఎక్కించాం అందరిని మొత్తానికి. సో పార్కింగ్ దగ్గర ఎంత చెప్పారంటే 1500 చెప్పారు. సో కొంచెం దూరం నడిచి వచ్చాం. సో ఇక్కడ ఫస్ట్ పిల్లల్ని ఎక్కించాం, 2 గుర్రాలే ఉంటాయి, వాళ్ళకి 600లతో మాట్లాడాం. ఇప్పుడు మళ్ళీ మేము అందరం ఎక్కుతున్నాం, 400 అయిపోయింది. సో అట్లా మనీ సేవ్ చేసుకోండి ఎవరైనా. ఏరా అంతేనా? ఎస్. అద్దాలు అవన్నీ అక్కడ ఇచ్చామా? అక్కడ పట్టుకోమని చెప్పు, అవి కూడా పట్టుకోమని చెప్పు. అవుదా పిల్లలతో పడిపోతారు. పిల్లలు ఒకరు ఉంటే బెస్ట్, ఒకరికి ఒక గైడ్, ఒక హెల్పర్. ఓకేనా? ఇది బెస్ట్, ఎందుకంటే పిల్లలు పడిపోయే ఛాన్స్ ఉంది. అందుకే హలో चक्कर कर बिले హాయ్ ఫ్రెండ్స్, దూద్ పత్రి రివర్ ఇది. ఇప్పుడు రివర్ దగ్గరకు వచ్చాం. మీరు చూస్తున్నారుగా వెనక సైడ్ అంతా కూడా మంచు కొండలు. ఇప్పుడే రీసెంట్గా ఇది డిసెంబర్ మంత్ స్నో పడ్డది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మంత్లో స్నో ఉంటుందంట. కానీ బ్యూటిఫుల్ ప్లేస్ ఇది, విజిట్ చేయాల్సిన ప్లేస్. కానీ ఇక్కడికి రావాలంటే మీరు గుర్రం బుక్ చేసుకోవాలి. లేదు అంటే గుర్రమే బెస్ట్ ఇది. లేదంటే మనకి ట్రెక్కింగ్ చేసుకుంటూ రావచ్చు. ట్రెక్కింగ్ చేసి ఇంత దూరం రావాలంటే కొంచెం కష్టం. ఓకే చేయొచ్చు కూడా,
కానీ గుర్రం చాలా చీప్. ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ రేట్ ఎక్కువ చెప్తారు. పార్కింగ్ దగ్గర మనకి 1500 అలా చెప్తారు గుర్రానికి. మీరు అక్కడ బుక్ చేసుకోకండి, ఎందుకంటే 500 కన్నా పెట్టడం అనవసరం. ఇక్కడంతా లూటీ చేస్తూ ఉంటారు. సో మనకి అందుకే కాబట్టి సో కొంచెం దూరం నడిచి వచ్చేస్తే వాళ్ళే వెనక్కి వస్తారు, వాళ్ళు బార్గెనింగ్ చేస్తారు. మనకి బార్గెనింగ్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే రేట్ తగ్గించుకొని మాట్లాడుకోవాలి. మేమైతే ఫస్ట్ 2 గుర్రాల పిల్లల కోసం అనేసి మాట్లాడుకున్నాం. అవి 600 పర్ పర్సన్ కింద మాట్లాడాం. కానీ తర్వాత మళ్ళీ వాళ్ళే వెనక్కి రావడం, మేము ట్రెక్కింగ్ వెళ్తామని చెప్పేసరికి మా వెనక పడ్డారు. అందుకే ఫైనల్గా మళ్ళీ 400కే మాట్లాడాం. సో చాలా బెస్ట్. ఈ లొకేషన్ చూస్తే మీకు బ్యూటిఫుల్గా ఉంది. ఈ లొకేషన్లో మీరు ఎంజాయ్ చేయొచ్చు కొద్దిసేపు. అన్లిమిటెడ్గా మాట్లాడుకొని వచ్చాం. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ పార్కింగ్ దగ్గరికి మనకి 5 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. 5 కిలోమీటర్స్ నడిచి రావాలంటే కష్టం కాబట్టి మీకు ఇట్లా కూడా మాట్లాడుకొని వస్తే బెటర్. ఫోటోగ్రఫీ కూడా వస్తానంటారు. ఫోటోకి 50 రూపీస్ 60 రూపీస్ చెప్తారు. కానీ మ్యాక్సిమం 5 to 10 రూపీస్ వరకు, 5 రూపీస్ 10 రూపీస్. ఎక్కువ ఫోటోలు ఉంటే 5 రూపీస్ కూడా అడగచ్చు. 500 ఫొటోస్ అట్లా దిగుతామంటే 5 రూపీస్ కూడా అడగచ్చు. సో యావరేజ్గా పర్ పర్సన్ ఒక 2000 2500 వరకు సమర్పించుకోవాల్సి ఉంటుంది ఫోటోగ్రాఫర్ వస్తే. అందుకనేసి మా కెమెరాలు ఉన్నాయి కాబట్టి మేము వద్దన్నాం. ఆల్రెడీ నిన్న మేము సోనామార్గ్లో మోసపోయాం. అక్కడంతా కూడా ఇంకా లూటీ. ఈ దూద్పత్రి కొంచెం బెటరే. సోనామార్గ్లో మరీ బెగ్గింగ్ ఎక్కువగా ఉంటుంది. మనకు వద్దు అన్నా కూడా వాళ్ళు వెనకబడతానే ఉంటారు. లాస్ట్కి 50 రూపాయలకు కూడా వస్తామంటారు. సో హెల్పర్స్. సో అలాంటిది. సో మీకు ఇది ఉపయోగపడుతుంది అనేసి నేను వీడియో తీస్తున్నాను. ఎందుకంటే మాలాగా మీరు మోసపోకూడదు. ఇక్కడికి వచ్చిన తర్వాత లొకేషన్స్ అయితే బ్యూటిఫుల్. ఇక్కడ ఉండే పర్సన్స్ వాళ్ళకి ఏంటంటే ఆదాయం ఉండదు కాబట్టి ఇదే ఆదాయం, టూరిస్టుల ఆదాయం. టూరిస్టుల ఆధారం కాబట్టి టూరిస్టుల దగ్గర ఎంత తీసుకోవాలా, ఎంత లాగాలనుకుంటే అంత లాగేస్తూ ఉంటారు. కొందరు బార్గెనింగ్ చేయడం రాదు. వాళ్ళకి 2000 చెప్తే 2000 కదా అనేసి వెళ్ళిపోతారు. సో మీకు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, కానీ సో వీళ్ళకైతే ఇదే ఇక్కడ ఆధారం. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ చెట్లు మీరు చూస్తున్నారు కదా, మాకు బ్యాక్ సైడ్ అన్నీ కూడా చెట్ల మీద అంతా కూడా స్నో ఉంది మీరు చూస్తున్నట్లయితే. కానీ ఇక్కడ సన్ కూడా చాలా బాగుంది. మీరు నా బ్యాక్ సైడ్ చూడండి. సో మీరు ఇక్కడ చూడండి సన్ రేస్. కానీ ఈరోజు ఎండ బాగుంది. సో చలిగా కూడా లేదు. అందుకే మేము కోట్స్ కూడా చాలా లిబరల్గా వదిలేసాం. ఓకేనా అండి, మీకు ఇది యూజ్ అవుతుంది అనేసి వీడియో తీస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఇక్కడ దూద్పత్రి వచ్చిన తర్వాత మీరు చూస్తున్నారు కదా, ఇట్లా చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి. ఇక్కడ వీళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ సేల్ చేసుకుంటారు. మీకు తినడానికి ఏముండదు ఇక్కడ. ఒకసారి రివర్ దగ్గరకు వచ్చిన తర్వాత ఏముండదు, ఏం కనిపించదు ఇక్కడ. ఓన్లీ చెట్లు నీళ్ళే తప్ప. అందుకు ఇట్లాంటి వాళ్ళు షాప్ పెట్టుకుంటారు. చూసారా, మ్యాగీ చేస్తున్నారు ఇల్లు. మ్యాగీ, చాయ్. సో ఏమైనా తినాలనుకుంటే ఇలా తినచ్చు. ఓకే, ఓన్లీ మ్యాగీ, చాయ్. मैगी और चाय 2 है ना, और कुछ? हाँ, मक्की की रोटी है, कश्मीरी फेमस और सॉस के साथ। మక్కికా రోటీ కూడా ఉందంటే ఇక్కడ. బాగుంది. సో మా వాళ్ళంతా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. హలో, హాయ్, బాగున్నారులే. సో ఇది హలో, దూద్పత్రికి వచ్చాము మేము ఇక్కడ. ఓకే, దూద్పత్రి బాగుందా మీకు? సూపర్. సో దూద్పత్రి సో బ్యూటిఫుల్, So beautiful, so elegant, just looking like a wow, just looking like a wow, wow, wow. రాస్తున్నారు అందరూ గోడాల మీద. ఇది ఒక గ్రూప్. ఇప్పుడు మేము వచ్చినప్పుడు ఎవరు లేరు, కానీ ఇప్పుడే 1 by 1 వస్తున్నారు. చల్లగున్నాయా వాటరు? చాలా చల్లగా ఉన్నాయా? ఇదంతా మంచి చూసారా, ఇదంతా ఐస్. జో అంటున్నాయంట వాటర్. దిగలేదు ఇంకా, మొత్తం దిగితే వాడికి తెలుస్తుంది. నైస్. గుర్రం నీళ్ళు తాగడానికి వస్తుంది. గుర్రం గుర్రం.
దగ్గరికి వెళ్ళి అరే కట్టు పట్టుకోనండి ఓ పకడో బాయ్ పకడో చలేగా బుడద ఇదంతా వాటర్ అయితే అసలు టెంపరేచర్ ఎంత ఉన్నాయంటే ఇంకా కాళ్ళు అయితే గడ్డలు కట్టిపోతున్నాయి. ఒక్కసారి అటు వెళ్ళి ఇటు వస్తే కాళ్ళన్నీ గడ్డలు కట్టిపోతున్నాయి మనకి. సో అదొక ఎంజాయ్మెంట్. అది కూడా లో టెంపరేచర్కి లో బర్న్స్ అవుతాయి, లో హీట్ బర్న్స్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నాయి ఎక్కువసేపు ఉంటే. హలో జాగ్రత్త మెల్లగా రండి. స్లో So hi friends, so cold out here. Look there. Ice is also there. So they kept a camp to eat something. Look at them. హలో గైస్, ఆర్ యు రెడీ? కోతి పిల్ల. నువ్వే డిస్టెన్స్ కెమెరా అన్ని పైన్ ట్రీస్. ఏం ట్రీస్ నాన్న ఇవి? పైన్ ట్రీసేనా भैया? ये कौन सा पेड़ है? ये वाला पेड़ कौन सा है? बुद्धुला. बुद्धुल. ये पेड़ अंता बुद्धुला अंटा. చూడండి బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్, బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. కొంచెం కష్టంగానే ఉంటుంది రైడింగ్స్ కదా, ఎంజాయ్ చేయాలంటే మంచిగా అప్పుడప్పుడు ఇట్లా ప్లేసెస్కి రావాలి, టూరిజం ప్లేసెస్కి వస్తూ ఉండాలి. ఓకే
హలో మేడం, హలో ఏంటి మొత్తం కప్పేసుకున్నావు? చలి చలి చలా? అప్పుడే చలి అంటే ఎట్లా మేడం? ప్లీజ్ అయిపోతున్నాం ఫ్రీజా? ఇంట్లోంచి వాటర్ గారుతున్నాయంట. చూసారా ఎంత చలి ఉందో? 0 degrees ఆల్మోస్ట్. ఎండ ఉంది కానీ 0 degrees, 1 degree or 2 degree ఉంటుంది. సో నైట్ టైం అయితే -1, -2 degrees వరకు కూడా టెంపరేచర్ వెళ్తుంది. అందుకే కదా 0 degrees అయితేనే కదా ఐస్ ఫార్మేషన్ అవుతుంది మనకి. ఎస్ అవునా? సో ఇది వే, ఈ వేలో నుంచి వెళ్ళాలి. వెళ్తున్నారు కదా, చూసారా గోడలు కూడా మంచి కష్టం. ఇదంతా అడ్వెంచర్. హల్లు 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 ఆరాం ఆరాం आराम से हल्लू 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 स्लो 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 हल्लू हल्लू स्लो 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 हल्लू मैं यहाँ पे से पार करके दूंगा इसको. अच्छा अच्छा చూస్తున్నారు కదా ఈ వాటర్ పాపం కష్టమే వీటికి కూడా. అడ్వెంచరస్ ట్రిప్ ఇదైతే మాత్రం. చూస్తారా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంది. మెయిన్ రోడ్డు ఉంది కానీ ఇట్లా వెళ్తే దగ్గర రూట్ అనేసి దీంట్లో నుంచి తీసుకెళ్తున్నారు. నైస్, మంచి ఎక్స్పీరియన్స్. మంచు కొండల్లోన ఓహో సూపర్ సూపర్. adventurous trip it. Very nice. Oh my god. Yeah. 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 Yes. 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 Come on. Come on. Yeah. Ice gata kట్టేసింది వాటర్ అంతా. వాటర్ అంతా ఐస్ గడ్డ కట్టేసి. Come on. Yeah. Yes. Yes, come on. Yes. Cameraman focus करो. इधर. हाँ. वहाँ पर घुमाओ क्या? ऐसा डेली कितना अर्न करते मनी? कितना पैसा अर्न करते? मैम 200 मैम. 2000. 2000 नहीं? 200 दिन का. Join the camera. వీళ్ళందరికీ డ్రైవర్స్ ఉన్నారు. నేను ఒక్కరిని ఓన్గా నడుపుకుంటున్నా. నా బండి నాది, నా ఇష్టం. ఇది పట్టుకో. ఇది పెడుతుందేమో, ఇది పెట్టట్లే.
అబ్బా అబ్బా చలో ఇది దూద్పత్రిలో పార్కింగ్ ఇక్కడ. సో బస్సులు కానీ కార్లు కానీ ఇక్కడ ఆపుతారు. ఇక్కడ మనకి గోడ కోసం, కారు అంటే స్పోర్ట్స్ కార్ లాగా, అది ఈ స్నో రైడ్ కార్స్లా ఉంటాయి ఇలాగా. గోడాలు, ఈ స్నో రైడ్ కార్స్ అక్కడ ఉన్నాయి, చూస్తున్నారు కదా. సో ఇట్లా తీసుకెళ్తారు, మొత్తం స్నో అంతా తిప్పుకొని వస్తారు. ఇక్కడ గోడ అడిగారు అనుకోండి 1500 కన్నా ఎక్కువ చెప్తారు ఒక్కోసారి. సో మనం 500 దగ్గర నుంచి బార్గెనింగ్ చేసుకుంటే రారు ఇక్కడ. అందుకనేసి కొద్దిగా దూరం వెళ్ళాలి ఇక్కడి నుంచి. ఒక 1/2 కిలోమీటర్ నడిచామంటే అక్కడ ఆల్రెడీ గోడతో ఉంటారు. సో వాళ్ళ దగ్గర అయితే 400, 500, 600 మ్యాక్సిమం మనకి దొరుకుతాయి గోడాలు. మనం ట్రిప్ని ఒక 4 to 5 కిలోమీటర్స్ ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది క్రికెట్ కూడా ఆడుతున్నారు వీళ్ళు. సో ఇదంతా గోడా బ్యాచ్. దే ఆర్ ఎంజాయింగ్ విత్, చూస్తున్నారు కదా.